హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎట్ 40,000 మళ్ళీ ఎక్స్టెండ్ చేశాను 31st ఆగస్ట్ వరకు. 50 చేయాలనుకుంటున్నాం, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ వైల్ ఇట్ ఈస్ అవైలబుల్. 8 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు, 5,000 పర్ మంత్ చొప్పున. 8 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే మీకు ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేస్తుంది, రైట్? సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కాల్ మీ అప్. Complete UPSC program, prelims cum mains program. It also includes Group 1 of TSPSC and also APPSC. It also includes bank, SSC, CGL and CSAT, right? So అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కవర్ చేస్తుంది. అయితే ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ ఏ యూపీఎస్సీ కోర్స్. దాంతో పాటు మిగిలిన కూడా ఎడిషనల్ యాడ్ ఆన్స్ కింద మనం ఇస్తున్నాం. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లు అనేవి మన యాప్లో జరుగుతాయి. లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. రికార్డెడ్ క్లాసెస్ అనేవి మన ఇన్స్టిట్యూట్ యాప్లో ఉంటాయి. దాంతో పాటు మీకు ఆన్లైన్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. యూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. Public administration optional with lifetime validity is coming up soon. Most of them launch something. Start అయిపోతాయి classes. If you are interested, you can start enrolling into it. 20,000 is the fee for this. దీనికి 5,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్స్ మీరు పే చేయొచ్చు. సో 5,000, 5,000, 5,000, 5,000. You can pay it in 4 installments. Subject wise courses for UPSC: Polity, Economy, History, Geography, IR, Ethics, Ethics and Integrity, Current Affairs. ఇవన్నిటికీ కూడా మనం సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. సో 7,000 పే చేసి మీరు జాయిన్ కావచ్చు. ఇన్ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్ యూ గెట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఓరియంటేషన్, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్ ఆన్ ది యాప్. యాప్లో ఉండే ఆన్లైన్ టెస్ట్లకి కంప్లీట్గా ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. సో ఫుల్ కోర్స్లో వస్తాయి. ఫుల్ కోర్స్తో పాటు ఏ ఇండివిజువల్ కోర్స్ తీసుకున్నా సరే యూ గెట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్ ఆన్ ది app. That's the beauty of these individual courses. Bank and SSC Infinity, it's a combo course for bank as well as SSC CGL. రెండింటికి end to end కవర్ చేసే కోర్స్ offered at just 6,000 rupees with lifetime validity. ఈ ఫీజ్ కూడా ఇప్పుడు 8,000 చేయబోతున్నాం from 26th August. So if you want to enroll, you should enroll before 25th August. This is my number. You can call me and talk to me about it. Quant Infinity covers arithmetic and pure maths from the perspective of bank and CGL, both prelims and mains, tier 1 and tier 2. Unlimited access to all mock tests on the app. This is complimentary. కేవలం 2,000 రూపీస్కి 2 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్తో పాటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, tier 1 and tier 2తో పాటు అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్లకి కంప్లీట్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ Quant Infinity. This is English Infinity or English through the Hindu paper. గ్రామర్ అండ్ వొకాబులరీ నేర్చుకుంటారు మీరు హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ద్వారా. వాటితో పాటు అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు వస్తాయి యాప్లో. ప్రతి వారానికి ఒక మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. ఎవ్రీ మండే జరుగుతుంది. ఇది 2,000, ఇది కూడా 3,000 అవుతుంది ఫ్రమ్ 26th August. ఇది అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈవెన్ క్వాంట్ ఇన్ఫినిటీ is also becoming 3,000 rupees from 26th August. So let's look at today's editorial. I have picked up a beautiful article by Justice Madan B. Lokur. He is a retired judge. So you can see here, former Supreme Court judge, retire అయిపోయారు. సో ఇట్లాంటి వాళ్ళ ఆర్టికల్స్ అనేవి మనం ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్. అందుకని ఐ హావ్ టేకెన్ దిస్ ఆర్టికల్ టుడే. ఇట్ సేస్ రిసరెక్టింగ్ ది రైట్ టు నో. రిసరెక్ట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసరెక్ట్? రిసరెక్ట్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్, అంటే రివైవ్. దేన్ని? ద రైట్ టు నో అంటే తెలుసుకునే హక్కుని. ఓకే, సో ఇది రైట్ టు నో అనేది మీకు కాన్స్టిట్యూషన్ లో ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయబడలేదు, రైట్? ఎక్స్ప్లిసిట్ గా, క్లియర్ గా, ఓపెన్ గా మెన్షన్ చేయబడలేదు, రైట్? రైట్ టు నో అనేది ఎక్స్ప్లిసిట్ గా మనకి మెన్షన్ చేయబడినప్పటికీ కూడా సుప్రీం కోర్ట్ వేరియస్ జడ్జిమెంట్స్ లో ఏం చెప్పిందంటే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19(1)A క్లాజ్ ఏలో, క్లాజ్ 1 సబ్సెక్షన్ ఏలో చెప్పిన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో రైట్ టు నో అనేది కూడా ఇంక్లూడ్ అయ్యింది అని వేరియస్ జడ్జిమెంట్స్ లో సుప్రీంకోర్టు చెప్పింది. సో దీని గురించి కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకుందాం ఇవాళ. అండ్ ఇట్ ఈస్ విత్ రిగార్డ్ టు అస్సాం అకార్డ్. చూద్దాం. ది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ హ్యాస్ టేకెన్ ఏ ప్రోగ్రెసివ్ డెసిషన్ టు రిలీజ్ ద హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, దీని కథ ఏంటనేది మీకు ఇక్కడ తెలియదు, డీప్ గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ప్రోగ్రెసివ్ డెసిషన్ అంటే ముందు చూపుతూ ఉన్నది, ప్రోగ్రెసివ్, పురోగతి. ఓకే, సో థింకింగ్ అహెడ్ అనే సెన్స్ లో మీరు తీసుకోవచ్చు.
రిగ్రెసివ్ అంటే మనకి బ్యాక్వర్డ్, ఇంకా వెనక్కి వెళ్ళేలాగా అనే సెన్స్ లో వస్తుంది. ప్రోగ్రెసివ్ అంటే ముందుకు వెళ్ళేలాగా అనే సెన్స్ లో వస్తుంది. ఒక మంచి డెసిషన్ తీసుకుంది అనే మీనింగ్ ఇక్కడ తీసుకొస్తున్నారు. హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ని రిలీజ్ చేసేసారు పబ్లిక్ కి. ఆ డెసిషన్ అనేది మంచిది, అది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న డెసిషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న డెసిషన్ జస్టిస్ మదన్ లోకూర్ అంటున్నారు. A significant development in the right to information campaign has largely gone unnoticed. రైట్ టు ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అంటే ప్రచార పర్వంలో ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది జరిగింది, అది ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. గాన్ అన్నోటిస్డ్, ఎక్కువ మంది దాన్ని నోటీస్ చేయలేదు. ఏంటది? ద రిసరెక్షన్ ఆఫ్ ద రైట్ టు నో ఈజ్ మొమెంటస్ కన్సిడరింగ్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్లీ విట్నెసింగ్ ఎన్ అన్ఫార్చునేట్ డినయల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వైల్ ఫర్గెటింగ్ ద రైట్ టు నో. రిసరెక్షన్ అంటే బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్, అంటే ఆల్రెడీ పోయింది ఇంకా పట్టించుకోవట్లేదు అనుకునే దానికి మళ్ళీ దాన్ని జీవం పోయడం. దేనికి అలా జీవం పోసారు? రైట్ టు నో, తెలుసుకునే హక్కుకి జీవం పోయడం జరిగింది. ఈజ్ మొమెంటస్, మొమెంటస్ అంటే వెరీ సిగ్నిఫికెంట్, వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్. ఎందుకు అది సిగ్నిఫికెంట్ అని చెప్తున్నారు? కన్సిడరింగ్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్లీ విట్నెసింగ్ అన్ అన్ఫార్చునేట్ డినయల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడుగుతున్న చాలా విషయాలకి ప్రభుత్వం ఆన్సర్స్ ఇవ్వట్లేదు. ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది పరిధిలోకి రాదని రకరకాల కారణాలతో డినై చేస్తుంది ఇన్ఫర్మేషన్. ప్రజలకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డినై చేస్తున్న ఈ రోజుల్లో మనం మర్చిపోతున్నాం. మనం తెలుసుకునే హక్కు మనకు ఉంది అనే విషయం మనం మర్చిపోతున్న ఈ రోజుల్లో దీనికి జీవం పోసేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఎవరు పట్టించుకోలేదు, కానీ అది చాలా చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్ అని చెప్పారు. ఆ ఇన్సిడెంట్ ఏంటో ఇంకా చెప్పలేదు ఇక్కడ, కానీ ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరిగింది, ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. రైట్? ఎందులో ఇన్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కి సంబంధించి దీనికి సంబంధించిన ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. అది ఎక్కువగా ఎవరు గుర్తించలేదు. రైట్? సో ఈ రైట్ టు నో అనే దానికి జీవం పోయడం ఏదైతే ఉందో, రిసరెక్షన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ మొమెంటస్, వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఎందుకంటే వీఆర్ ఇంక్రీజింగ్లీ విట్నెసింగ్ అంటే సీయింగ్ అని అర్థం, టు సీ సంథింగ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సే ఐ హావ్ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ జరగడం నేను కళ్ళారా చూశాను. ఓకే, వీఆర్ విట్నెసింగ్ అండ్ ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ కరప్షన్ డే బై డే. అవినీతి పెరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం రోజు. విట్నెస్ అంటే అర్థం సాక్షిభూతంగా ఉండడం, మనమే సాక్ష్యం, దానికి మన కళ్ళతో మనం చూసాం, మనం అలాంటివి చూస్తున్నాం అనే సెన్స్ లో ఇక్కడ విట్నెస్ ని వాడతారు. విట్నెస్ అనేది ఇక్కడ వర్బ్ గా. ఇంక్రీజింగ్లీ విట్నెసింగ్ అండ్ అన్ఫార్చునేట్ డినయల్, దురదృష్టవశాత్తు డినయల్ అంటే మనం అడిగింది ఇవ్వకపోవడం, రిజెక్ట్ చేయడం. దేన్ని రిజెక్ట్ చేస్తున్నారు? ఇన్ఫర్మేషన్. ప్రజలు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అలాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డినై చే. ఎగ్జాంపుల్ పిఎం కేర్స్ ఫండ్స్. పిఎం కేర్స్ ఫండ్స్ ఎలా వాడారో చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పండి అని అడిగారు, చెప్పట్లేదు. అది అవసరం లేదు, అది చెప్పాల్సిన పరిధిలో లేదని చెప్పి ప్రభుత్వం దాటవేస్తుంది. ఇట్లాంటి కేసెస్ మనం చాలా చూస్తున్నాం. రైట్? అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అసలు ఎందుకు ఇది వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారు. రిలీజింగ్ ద రిపోర్ట్, ఏ హై లెవెల్ కమిటీ chaired by retired judge of the Guwahati High Court and including among others the Advocates General of 2 northeastern states was constituted by the Home Ministry through a Gazette notification of July 15, 2019. జూలై 15, 2019 నాడు ఒక హై లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు? హోమ్ మినిస్ట్రీ. కాన్స్టిట్యూట్ అంటే ఏర్పాటు చేయడం. దీనికి చైర్మన్ ఎవరు? రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ గౌహతి హైకోర్టు. దాంతో పాటు మెంబర్స్ ఎవరు? అడ్వకేట్ జనరల్ ఆఫ్ 2 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకే, మనకి అడ్వకేట్ జనరల్ అంటే లీగల్ అడ్వైజర్ లాగా అనమాట. స్టేట్ కి అడ్వకేట్ జనరల్ ఉంటారు, సెంటర్ కి అటార్నీ జనరల్ ఉంటారు. రైట్? వీళ్ళు వాళ్ళతో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా హోమ్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది. ఎందుకోసం ఏర్పాటు చేసింది? ఇట్స్ మ్యాండేట్, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది ఏం చేయాలి? వాజ్ అమాంగ్ అదర్స్ to recommend measures to implement clause 6 of the Assam Accord and define Assamese people. ఈ కమిటీ యొక్క పర్పస్ ఏంటంటే రికమెండ్ చేయాలి. దేన్ని రికమెండ్ చేయాలి? మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్. దేనికి? టు ఇంప్లిమెంట్ క్లాస్ 6 ఆఫ్ ది అస్సాం అకార్డ్ అండ్ డిఫైన్ అస్సామీస్ పీపుల్. అస్సాం అకార్డ్ లో మెన్షన్ చేయబడ్డ క్లాస్ 6 ని ఇంప్లిమెంట్ చేయడానికి మెజర్స్, ఎటువంటి చర్యలు తీసుకోవాలో రికమెండేషన్స్ ఇవ్వాలి అనేది ఒకటి. రెండోది, అస్సామీస్ పీపుల్ అంటే ఎవరు అనే దాన్ని డిఫైన్ చేయాలి అనేది రెండవది. ఈ రెండిటికి రికమెండేషన్ ఇవ్వమని ఈ కమిటీకి చెప్పారు. అంటే దానికి ఇంకా చాలా ఉన్నాయి బాధ్యతలు, అందులో అమాంగ్ అదర్స్ అన్నారు. అన్నింటిలో మెయిన్ మ్యాండేట్ ఏంటి? ఇది.
అయితే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ అస్సాం అకార్డ్, వాట్ ఈస్ దిస్ క్లాస్ 6, వాట్ ఈస్ అస్సామీస్ పీపుల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అస్సాం అకార్డ్ అంటే అర్థమైంది. ఒక్కసారి మనం హిస్టరీలోకి వెళ్తే 1950s తర్వాత అస్సాంలోకి చాలా హ్యూజ్ ఇల్లీగల్ మైగ్రేషన్ జరిగింది. ఎక్కడి నుంచి? బంగ్లాదేశ్ నుంచి. ఓకే, బంగ్లాదేశ్ నుంచి చాలా మంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి, వెస్ట్ బెంగాల్ కి, అస్సాం కి, అక్కడ ఉన్న స్టేట్స్ కి, బార్డర్ లో ఉన్న స్టేట్స్ కి చాలా మంది ఇల్లీగల్ గా వచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువగా రావడం వల్ల అక్కడ లోకల్ అస్సామీస్ చాలా ఏమంటారు మనకి మూవ్మెంట్ చేశారు, రైట్. ఇన్ఫాక్ట్ 1950s-60s లో కాకుండా ఆ తర్వాత ఎస్పెషల్లీ ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పాటు చేయబడదు. అంటే మనకి పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఉండేది. బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కొన్ని రైట్స్ జరగడం, కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల చాలా మంది అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి, ఎస్పెషల్లీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కువగా హిందూస్ మైగ్రేట్ అయ్యి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోకి ఇల్లీగల్ గా ఎంటర్ అవ్వడం చేశారు. అందుకని లోకల్ పాపులేషన్ దే ఫెల్ట్ ఎండేంజర్డ్. వీళ్ళందరూ ఎక్కువైపోతున్నారు, మనకంటే వీళ్ళు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది, మన హక్కులు వీళ్ళు కాలరాసే ప్రాబ్లం ఉంటుందని చెప్పి అక్కడ చాలా విప్లవాలకి దారితీసిందని. అందుకని ఏం చేశారంటే 1985 లో అస్సాం అకార్డ్ ని తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ హక్కుల్ని వాళ్ళని కాపాడడం కోసం అస్సాం అకార్డ్ తీసుకొచ్చారు. అకార్డ్ అంటే ఒప్పందం. అస్సాం అకార్డ్ లో ఏం చెప్పారంటే 1966 ఫస్ట్ 1966 లోపు ఎవరైతే అస్సాంలో ఉన్నారో, ఆల్రెడీ ఎవరైతే అప్పటికే అస్సాంలో ఎంటర్ అయ్యారో వాళ్ళని డైరెక్ట్ గా రెగ్యులరైజ్ చేసేయండి. ఓకే, వాళ్ళ అస్సామీస్ కింద కన్సిడర్ చేసేయండి, రెగ్యులరైజ్ చేసేయండి, దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్సాం కింద, సిటిజన్స్ కింద కన్సిడర్ చేసేయండి అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత నుంచి 24th March 1971 డేట్ గుర్తుపెట్టుకోవాలి. 24th March 1971 ఈ 1966 నుంచి 24th March 1971 లోపు ఎంటర్ అయిన వాళ్ళకి ఫారినర్స్ కింద కన్సిడర్ చేయండి, కానీ లోకల్ గా వాళ్ళు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇవ్వండి. ఒక 10 సంవత్సరాలు వాళ్ళు ఉంటే తర్వాత వాళ్ళు సిటిజన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు అన్నట్టుగా కొన్ని ఆ ఒప్పందంలో చెప్పుకున్నారు. March 24th అంటే March 25th 1971 తర్వాత ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్, వాళ్ళు ఫారినర్స్ కింద కన్సిడర్ చేయాలి, వాళ్ళని ఎక్స్పెల్ చేసేయాలి, డిపోర్ట్ చేసేయాలి. దే ఆర్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ఇండియా. వాళ్ళని ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కింద కన్సిడర్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేసేయండి అని అస్సాం అకార్డ్ లో రాసుకున్నారు. అప్పుడు డిపోర్ట్ చేయాలని చెప్పారు. అంటే 24th March 1971 లోపు ఎవరైతే వచ్చుంటారో వాళ్ళందరినీ ఇండియన్, తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వచ్చింది. అంటే మన సిటిజన్షిప్ ని కూడా అమెండ్ చేశారు. సిటిజన్షిప్ యాక్ట్ ని అమెండ్ చేశారు. అంటే భారతీయ సిటిజన్సా కాదా అని డిసైడ్ చేసేది ఆ యాక్ట్ కదా. సో యాక్ట్ లో కూడా మార్పులు తీసుకొచ్చి వీటి గురించి మెన్షన్ చేసి చెప్పారనమాట. March 24th 1971 లోపు ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళని రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కింద కన్సిడర్ చేయాలి తప్పితే వాళ్ళని డిపోర్ట్ చేసేయాలి, అంటే కంట్రీ నుంచి, అస్సాం నుంచి బయటికి పంపించేయాలి తప్పితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వకూడదు, వాళ్ళకి హక్కులు ఇవ్వకూడదు, ఓటు వేసే హక్కు కానీ పోటీ చేసే హక్కు కానీ ఏమీ ఇవ్వకూడదు అని చెప్పి అస్సాం అకార్డ్ లో అనుకున్నారు. అయితే అస్సాం అకార్డ్ లో ఇంకో విషయం కూడా మాట్లాడారు. అస్సాం అకార్డ్ లో క్లాస్ 5 లో ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. క్లాస్ 6 లో ఏం చెప్పారంటే అస్సామీస్ పీపుల్, అంటే ఒరిజినల్ అస్సామీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ లాంగ్వేజ్ ని, వాళ్ళ అస్సాంకి ఒరిజినల్ గా చెందిన వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్, లీగల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ని కాపాడుతానని చెప్పి ప్రభుత్వం ప్రామిస్ చేసింది. అర్థమైందా? ద గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్ టు సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్ట్ చేద్దామని ప్రామిస్ చేసింది. వేటిని? వారి యొక్క కాన్స్టిట్యూషనల్, లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్, రాజ్యాంగపరమైన మరియు లీగల్ పరమైన మరియు లెజిస్లేటివ్ అంటే పార్లమెంటు, వీటిల్లో వాళ్ళకున్న స్టేట్ లెజిస్లేచర్ లో వాళ్ళకున్న హక్కులు, ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ అంటే గవర్నమెంట్ జాబ్స్ లో, వీటిల్లో వాళ్ళకున్న హక్కుల్ని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరి హక్కుల్ని? అస్సామీస్ పీపుల్ యొక్క హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి అస్సాం అకార్డ్ లో ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే దానికి సంబంధించిన ఎటువంటి చర్యలు చేయలేదు, ఎటువంటి ఇంప్లిమెంటేషన్ యాక్షన్స్ తీసుకోలేదు. అందుకని ఇప్పుడు July 15, 2019 రోజున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ క్లాస్ 6 ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలో మీరు చెప్పండి అని కమిటీకి అడిగింది. కమిటీ వాళ్ళు ఏం చేశారంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు హోమ్ మినిస్ట్రీకి. అన్ఫార్చునేట్లీ హోమ్ మినిస్ట్రీ దాని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఫిబ్రవరి అంటే 2nd month ఆఫ్ దిస్ ఇయర్, ఇప్పుడు ఆగస్ట్ వచ్చేసింది, ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకని ఏం చేసింది, ఈ కమిటీ మెంబర్స్ లో కొంతమంది ఈ రిపోర్ట్ ని బహిర్గతం చేశారు, అంటే ప్రజలకి బయటికి ఓపెన్ చేసేసారు. అందుకే ఇది ఒక మొమెంటస్ అకేషన్, ఎందుకంటే పీపుల్ హ్యావ్ రైట్ టు నో. అందులో ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. గవర్నమెంట్ కి సబ్మిట్ చేసాము, గవర్నమెంట్ ఏమో రివీల్ చేయట్లేదు దాని యొక్క డీటెయిల్స్, ఈ కమిటీ ఎప్పుడు రివీల్ చేసేసింది. ఆ విషయం మీకు తర్వాత లైన్స్ లో వస్తుంది. అందుకని ఇట్స్ మొమెంటస్ అకేషన్ అని చెప్పి మన ఈ జస్టిస్ గారు అంటున్నారు.
అయితే కమిటీ ఏం చెప్పింది అనేది ఇక్కడ రాయలేదు, కానీ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. కమిటీ ఏం చెప్పిందంటే రికమెండేషన్స్ లో భాగంగా రాజ్యాంగపరమైన విషయాల్లో, లెజిస్లేషన్ విషయంలో ప్లస్ మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో 80 to 100% ఒరిజినల్ అస్సామీస్ పీపుల్ కి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది. అంటే ఒరిజినల్ అస్సామీస్, ఇప్పుడు అస్సామీస్ ఎవరైనా డిఫైన్ చేయమని కూడా చెప్పారు కదా. అస్సామీస్ ఎవరు? 1951 లోపు అస్సాంలో ఎంటర్ అయిన వాళ్ళు మాత్రమే, అంటే అప్పటికే అస్సాంలో ఉన్న వాళ్ళు మాత్రమే మరియు వాళ్ళ డిసెండెంట్స్ మాత్రమే అస్సామీస్. తర్వాత వచ్చిన వాళ్ళు సిటిజన్సే, కానీ వాళ్ళు అస్సామీస్ కింద కన్సిడర్ చేయకూడదు అని చెప్పి రాశారు అందులో. అవి కమిటీలో ఉన్నారు, కమిటీ రిపోర్ట్ లో ఉన్నాయి. అంటే 1951 లోపున ట్రైబల్ కమ్యూనిటీస్, అదర్ కమ్యూనిటీస్, ఇండిజినస్ నేటివ్ గా అస్సాంలో ఉన్న కమ్యూనిటీస్ మాత్రమే అస్సామీస్ పీపుల్, వారి యొక్క డిసెండెంట్స్ మాత్రమే అస్సామీస్ పీపుల్. తర్వాత వచ్చిన మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటిజన్స్ కింద కన్సిడర్ చేస్తున్నప్పటికీ వాళ్ళు అస్సామీస్ కింద కన్సిడర్ చేయకూడదు, వాళ్ళకి హక్కులు ఇవ్వకూడదు అనేది ఈ రిపోర్ట్ లో ఉన్న సారాంశం, రైట్. అయితే ఇక్కడ విషయం రిపోర్ట్ లో ఏముందనేది కాదు, రిపోర్ట్ లో విషయాన్ని బహిర్గతం చేయడం, రివీల్ చేయడం, ప్రజల ముందు పెట్టడం అనేది ఒక మొమెంటస్ అకేషన్, ఒక ఇంపార్టెంట్ అకేషన్. ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పట్లేదు, దాస్తోంది, కమిటీ మెంబర్స్ రివీల్ చేశారు అనేది ఇక్కడ పాయింట్. ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంటుంది, రివీల్ చేయడం అనేది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంచిదే అనేది జస్టిస్ గారి వాదన. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద బ్యాక్గ్రౌండ్. The HLC and High Level Committee finalized its report by mid-February 2020 and submitted it to the Assam Chief Minister soon after. Assam Chief Minister ki submit చేసేసారు 2020 mid-February కి. He handed over the report to the Union Home Minister on March 20. ఆయన March 20th Union Home Minister కి సబ్మిట్ చేశారు. With the central government apparently sitting idle over the report, the All India Students Assam Students Union AASU, which was represented in the HLC, released the report on August 11th. ఓకే, గవర్నమెంట్ ఏమీ చేయలే అపరెంట్లీ, అంటే మనకి యాజ్ ఈ సీన్ మనకు కనిపిస్తుంది దాని ప్రకారం సిట్టింగ్ ఐడిల్ అంటే ఏమీ చేయకుండా కూర్చుంది దానిపైన ఓవర్ ద రిపోర్ట్. సో ఈ ఏఏఎస్యు వాళ్ళు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు కూడా హెచ్ఎల్సీలు, వీళ్ళకి కూడా మెంబర్షిప్ ఉంది హై లెవెల్ కమిటీలో. వీళ్ళు ఏం చేశారంటే రిపోర్ట్ రిలీజ్ చేస్తారు August 11th. ద ప్రొఫర్డ్ రీజన్స్ ఫర్ ది రిలీజ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్యాక్షన్ ఆన్ ద రిపోర్ట్ అండ్ ద పీపుల్స్ రైట్ టు నో. వాళ్ళు కారణం ఏమని చెప్పారు, ఎందుకు రిలీజ్ చేస్తున్నాం రిపోర్ట్ అనడానికి వాళ్ళ కారణం చెప్పాలి కదా. కారణం ఏం చెప్పారంటే, ఒకటి ప్రొఫర్డ్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ ఆఫర్డ్, ఏది కారణంగా చూపించారు, ఏది ఆ కారణంగా చెప్పారు. ద ప్రొఫర్డ్ ఒపీనియన్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఇచ్చిన అభిప్రాయం, వెలిబుచ్చిన అభిప్రాయం. సంథింగ్ దట్ ఈస్ ఆఫర్డ్, సంథింగ్ దట్ ఈస్ గివెన్, దాన్ని మనం ప్రొఫర్ అంటాం. ప్రొఫర్ అంటే ఆఫర్ అని అర్థం, సజెస్ట్, ఆఫర్ అనే మీనింగ్ వస్తుంది. ద ప్రొఫర్డ్ రీజన్స్ అంటే అర్థం ఏంటి, ఈ రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేశారు అనడానికి వాళ్ళు ఇచ్చిన కారణాలు ఏంటి. ఏంటా కారణాలు? ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్యాక్షన్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోకపోవడం. రెండోది, పీపుల్స్ రైట్ టు నో, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది. రెండు కారణాలు కూడా, మీరు యాక్షన్ తీసుకోలేదనే కోపం ఒకటి, రెండోది ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది కాబట్టి మేము ఇస్తున్నాము అనేది రెండు. ఈ రెండు కారణాలతో వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సిట్టింగ్ ఐడిల్ ఓవర్ ఎ రిపోర్ట్ ఈజ్ నాట్ an uncommon phenomenon. ఇది చాలా కామన్ గా జరుగుతుంది, అన్కామన్ ఏమీ కాదు. నాట్ అన్కామన్, ఈజ్ నాట్ an uncommon phenomenon. The Ohara Committee report on the alleged nexus between the politicians and criminals was kept under wraps for almost 2 years. What is the meaning of kept under wraps? ర్యాప్ చేసి, ర్యాప్ అంటే అర్థం ఏంటి, కవర్ చేయడం, కవర్ చేసేసి పక్కన పెట్టేశారు, ఆ కవరింగ్ లో ఉంచేశారు, అంటే లోపల ఏముందో తెలియకుండా. ఇట్స్ అన్ ఇడియం, టు కీప్ సంథింగ్ అండర్ ద ర్యాప్స్ అంటే అర్థం ఏంటి, ఒక విషయాన్ని బహిర్గతం కాకుండా దాచేయడం. ర్యాప్ చేయడం అంటే కవర్ చేసేయడం, అంటే కవర్ చేసేయడం అని అర్థం చేసుకోవచ్చు, విషయాన్ని తెలియజేయకుండా కవర్ చేసేయడం. నెక్సస్ అంటే అర్థం ఏంటి, లింక్, కనెక్షన్. ఎలీజ్డ్ అంటే ఆరోపించిన విధంగా. ఓకే, ఓహరా కమిటీ రిపోర్ట్, ఓహరా అనేది కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, దేనికి సంబంధించి, ఆన్ ద అలీజ్డ్ నెక్సస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ క్రిమినల్స్. పొలిటీషియన్స్ కి క్రిమినల్స్ కి సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి ఓహరా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ని ఏం చేశారు, వాస్ కెప్ట్ అండర్ ద ర్యాప్స్ ఫర్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పాటు ఆ రిపోర్ట్ ని బయట పెట్టలేదు. ఇట్ వాస్ కెప్ట్ అండర్ ద ర్యాప్స్. ఇట్ వాస్ టేబుల్డ్ ఇన్ పార్లమెంట్ ఫాలోయింగ్ ఎ పబ్లిక్ అప్రోర్ ఆన్ ద మర్డర్ ఆఫ్ నైనా సాహ్ని బై ఎ ప్రామినెంట్ పొలిటీషియన్. ఒక ఫేమస్ పొలిటీషియన్ నైనా సాహ్ని అనే వ్యక్తిని మర్డర్ చేశారు. చేసిన తర్వాత దేర్ వాజ్ ఎ హ్యూజ్ పబ్లిక్ అప్రోర్. పబ్లిక్ అప్రోర్ అంటే a huge disorder, huge disturbance.
అప్రోర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఏదన్నా విషయం కంటెన్షియస్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎవరి మాట వినరు. అపోజిషన్ వాళ్ళు అరుస్తూ ఉంటారు, అధికార పార్టీ వాళ్ళు అరుస్తూ ఉంటారు, హ్యూజ్ డిస్టర్బెన్స్ నాయిస్ ఉంటుంది, ఎవరి మాట క్లియర్ గా వినపడదు, అందరూ మైకులు పట్టుకుంటారు, గోల చేస్తుంటారు చూడండి. దాన్ని మనం సింపుల్ గా అప్రోర్ అని చెప్పొచ్చు. ప్రజలు గోల చేసేసారు, ఇలా మర్డర్ జరిగింది, పొలిటీషియన్ చంపేశాడు అని ఈ గోల జరిగిన సందర్భంలో అప్పుడు పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టారు, ఈ ఓహ్రా కమిటీ రిపోర్ట్. ఈ కమిటీ దేనికి సంబంధించింది? పొలిటీషియన్స్ కి మరియు క్రిమినల్స్ కి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన ఒక రిపోర్ట్ అది. ద రైట్ టు నో వాజ్ రికగ్నైజ్డ్ నియర్లీ 50 years ago. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఈ పారాగ్రాఫ్ లో ఉద్దేశం ఏంటి? మన గవర్నమెంట్ కి రిపోర్ట్లు అనేవి పబ్లిక్ చేయకుండా దాచేసుకోవడం అనేది అలవాటే. ఇట్ ఈస్ అన్కామన్, ఇట్ ఈస్ నాట్ అన్కామన్, ఇట్ ఈస్ వెరీ కామన్ అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. The right to know was recognized nearly 50 years ago and is the foundational basis or the direct emanation for the right to information. Right to know అనేది was recognized nearly 50 years ago. 50 సంవత్సరాల క్రితమే దాన్ని సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది. యాక్చువల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దానికి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని తెలుసుకునే హక్కు. రైట్ టు నో అనేది జనరల్ గా తెలుసుకునే హక్కు. రైట్ టు నో అసలు ఏం జరుగుతోంది ప్రభుత్వంలో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఒకసారి కొంచెం డీప్ గా థింక్ చేయండి. ఇండియన్ పాలిటీలో వెరీ వెరీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. డెమోక్రసీ అనే పదం వినగానే మనకి ఏమనిపిస్తుంది? డెమోస్ క్రాటోస్. క్రాటోస్ అంటే రూల్, డెమోస్ అంటే పీపుల్స్ రూల్. అది ఒక్కడే మనకు అర్థం అవుతుంది. ఇన్ రియాలిటీ ఆర్ వి రూలింగ్ ద గవర్నమెంట్? మనం ప్రజలే గవర్న్ చేస్తున్నారా? లేదు. ఎవరు గవర్న్ చేస్తున్నారు? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్ గవర్న్ చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు? ప్రజాప్రతినిధులు అని మనం అంటాం. వాళ్ళు మనం ఓట్లు వేసి ఎన్నుకుంటున్నాం. అండ్ దే ఆర్ గవర్నింగ్ అండ్ దే ఆర్ సేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్, మన కోసం మన తరపున వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అనేది రాజ్యాంగం చెప్తున్న విషయం. కానీ ఇన్ రియాలిటీ అలా ఉందా? లేదు. ఇది రాచరికం లాగా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వీళ్ళే రాచరికం లాగా ఉంటుంది. మరి హౌ డు వి మేక్ దెమ్ అకౌంటబుల్ టు పీపుల్? ఎందుకంటే మన రాజ్యాంగం ఏం చెప్తుంది? పీపుల్ ఆర్ సోవరీన్, ప్రజలకే సార్వభౌమాధికారం ఉంది, ప్రజా ప్రతినిధులకు కాదు. ఓకే. అండ్ ప్రియాంబుల్ కూడా ఎలా స్టార్ట్ చేస్తుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ప్రియాంబుల్ స్టార్ట్స్ విత్ దిస్ సెంటెన్స్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. లాస్ట్ లో కూడా గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్, అంటే ప్రజలకి ఇచ్చుకున్నది ఈ కాన్స్టిట్యూషన్ అని అర్థం. సో సుప్రీం సోవరీన్ పవర్ ఏదైనా ఉంది అంటే ఇన్ కాన్స్టిట్యూషన్ ద సోవరీనిటీ ఇస్ వెస్టెడ్ ఇన్ పీపుల్, నాట్ ఇన్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. ప్రజా ప్రతినిధుల చేతిలో సోవరీనిటీ పెట్టలేదు, సార్వభౌమాధికారం పెట్టలేదు, ప్రజల చేతిలోనే పెట్టింది. ఇదంతా థియరిటికల్. కానీ ఇది సక్సెస్ఫుల్ కావాలంటే ఏం జరగాలి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అంటే వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పుకునేలా ఉండాలి. అప్పుడే కదా వాళ్ళు మనకి అకౌంటబుల్ అని అర్థం. వాళ్ళు ఏం చేసినా సరే ప్రజలు చప్పట్లు కొట్టాలి అనేటప్పుడు అది జవాబుదారీతనం ఎక్కడ ఉంది అక్కడ? సో ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పేలా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు క్వశ్చన్ చేయవచ్చు. ఆ నిర్ణయం ఏ బేసిస్ తో తీసుకున్నారో మాకు చెప్పండి అని మేము అడగవచ్చు. అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అర్థమవుతుంది ఇక్కడ. అందుకని రైట్ టు నో, రైట్ టు ఇన్ఫర్మేషన్, మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అని తెలుసుకునే హక్కు ప్రజలకి ఉండాలి. ఉంటేనే అది ప్రాపర్ పొలిటికల్ డెమోక్రసీ ఆర్ డెమోక్రాటిక్ పాలిటీ. అందుకే డెమోక్రసీ అనేది నిలబడాలి. ఆ స్తంభం అనే బిల్డింగ్ నిలబడాలంటే దానికి ఉన్న పిల్లర్ ఏంటి? లిబర్టీ. లిబర్టీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ కి ఊతమిస్తున్న ఫండమెంటల్ రైట్ ఏంటి? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఇంప్లిసిట్ గా ఉన్నదేంటి? రైట్ టు నో. రైట్ టు నో నుంచి వచ్చింది ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇంత బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ ఉంది, అర్థం చేసుకోండి. ఒకసారి రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. పాపులర్ సోవరీనిటీ ఈజ్ ఇన్ పీపుల్. సోవరీనిటీ అనేది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది, అంటే ప్రజలకి సార్వభౌమాధికారం ఉంది అని చెప్తుంది. ప్రజలకు సార్వభౌమాధికారం ఉంది అంటే అర్థమైంది, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, డెమోక్రాటిక్ పాలిటీ. ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని ప్రజలు ప్రశ్నించే హక్కు కలిగి ఉండాలి. ప్రశ్నించే హక్కులో మొట్టమొదటిది ఏంటి? ఎక్స్ప్రెషన్, విమర్శించే హక్కు కూడా ఉండాలి. ఓకే. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది, అలాగే ప్రభుత్వం చేసే విషయాన్ని తెలుసుకునే హక్కు, రైట్ టు నో. అండ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగే హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇవి కూడా ఉండాలి. ఇవి ఉన్నప్పుడే అది సక్సెస్ఫుల్ డెమోక్రసీ అవుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు పరిపాలించేస్తున్నారు కాబట్టి డెమోక్రసీ కాదు. ప్రజలకు వాళ్ళు జవాబుదారీగా ఉన్నప్పుడే అది డెమోక్రసీ, అప్పుడే అది ప్రజాస్వామ్యం. అంటే డెమోక్రసీ నిలబడాలి అంటే
ఒక డెమోక్రాటిక్ పాలిటీ నిలబడాలంటే కావాల్సిందంటే ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉండాలి, ప్రజలకి వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉండాలి, వాటితో పాటు ప్రజలకి తెలుసుకునే హక్కు ఉండాలి. మనకి తెలుసుకునే హక్కు లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో ట్రాన్స్పరెన్సీ లేకపోతే, పారదర్శకత లేకపోతే ఇంకా అది రాచరికం అయిపోతుంది. అందుకనే ఈ డెమోక్రసీ అనే బిల్డింగ్ నిలబడాలంటే సాలిడ్ పిల్లర్ ఏంటి? లిబర్టీ, స్వేచ్ఛ. ఎటువంటి స్వేచ్ఛ? లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆలోచన స్వేచ్ఛ మరియు ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ ఉండాలి. ఈ లిబర్టీకి బలాన్ని ఇచ్చేదే ఫండమెంటల్ రైట్. ఏ ఫండమెంటల్ రైట్ ఇస్తుంది దానికి? ఫండమెంటల్ రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19(1)A. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఇంప్లిసిట్ గా ఉన్నదే రైట్ టు నో. స్పీచ్ అంటే మాట్లాడటమే కదా సార్ అనుకోవద్దు. రైట్ టు స్పీచ్ లోనే రైట్ టు బీయింగ్ సైలెంట్ ఉంటుంది, రైట్ టు నో అనేది ఉంటుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్స్ లో చెప్పింది. తెలుసుకునే హక్కు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో భాగమే అని చెప్పి అంటున్నారు. ఒకటి విషయం మనం మాట్లాడాలంటే మాట్లాడడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి కదా, ఆ రకంగా తీసుకుంటారు అన్నమాట. సో ఈ రైట్ టు నో అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేవి అందుకే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ బై ద సుప్రీం కోర్ట్, ఆల్దో దే ఆర్ నాట్ మెన్షన్డ్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చెయ్యనప్పటికీ కూడా రైట్ టు నో అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేవి అన్లెస్ దెర్ ఈస్ ఎ లెజిస్లేషన్, బైలా, దానికి ఒక లెజిస్లేషన్ చేస్తే తప్పితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. అందుకే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. అంతవరకు ఎన్నాళ్ళు తేలేదు, చాలా లేట్గా తీసుకొచ్చారు, ఎన్నో మూమెంట్స్ తర్వాత తీసుకొచ్చారు. ఆల్దో ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు నో. అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అర్థం చేసుకోవాలి, డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. సుప్రీం కోర్టు కూడా అందుకే రైట్ టు నో వాజ్ రికగ్నైజ్ నియర్లీ 50 years ago, 1970s లోనే రికగ్నైజ్ చేసింది. అండ్ ఇట్ సేస్ ఇట్ ఈస్ ద ఫౌండేషనల్ బేసిస్ ఆర్ డైరెక్ట్ ఎమనేషన్ ఫర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ కి ఇది ఒక ఫౌండేషన్. రైట్ టు నో నుంచే రైట్ టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తెలుసుకునే హక్కు నుండే సమాచారాన్ని తెలుసుకునే హక్కు, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు కూడా వస్తుంది. ఇది వైడెన్. రైట్ టు నో అనేది వైడెన్ ఇన్ స్కోప్, అంటే వైడ్ స్కోప్ ఉన్నది. అందులో ఒక ఇంపార్టెంట్ విషయాల్ని, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు దీంట్లో భాగం. దీంట్లో నుంచి అది పుట్టుకు వస్తుంది. ఎమనేషన్ అంటే దాని నుంచి ఎమర్జ్ అవ్వడం, పుట్టుకు రావడం. అది మీనింగ్. ఇన్ స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్ నారాయణ్ 1975, the Supreme Court carved out a class of documents that demand protection even though their contents may not be damaging to the national interest. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చేసింది? కార్వ్ అవుట్ అంటే పక్కకు పెట్టింది, దాన్ని ఒక ముక్క తీసి పక్కన పెట్టింది అని అర్థం అనమాట. కార్వ్ అవుట్ కి మీనింగ్ ఉంటుంది. ఏ క్లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ డిమాండ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఉండాలి, బయటికి చెప్పకూడదు, రైట్? ప్రొటెక్షన్ ఉండాలి, ఈ డాక్యుమెంట్స్ బయటికి చెప్పకూడదని ప్రభుత్వం వాదిస్తుంది. ఈవెన్ దో దేర్ కంటెంట్స్ మే నాట్ బి డ్యామేజింగ్ టు ద నేషనల్ ఇంట్రెస్ట్. అది ప్రజా ప్రయోజనాలకి డ్యామేజింగ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సార్ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటున్నారు కదా, ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. అది ప్రజలు బయట పెట్టాలి అని చెప్పి బయట పెట్టేశారు అనుకోండి, మన ప్రజలతో పాటు వేరే ప్రజలకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోతుంది కదా, అది దేశానికి హాని కలిగిస్తుంది కదా అని అనవచ్చు. అందుకే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ని, సంథింగ్ దట్ ఈస్ దట్ డ్యామేజెస్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీసే ఇన్ఫర్మేషన్ ని బయట పెట్టకూడదు. దాన్ని అఫీషియల్ సీక్రెసీ యాక్ట్ ఉంటుంది. దట్ విల్ ఓవర్ రైడ్. అండ్ ఎప్పుడైతే ప్రజా ప్రయోజనాలు ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయో, అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి కోరుకుంటున్నాడు అని చెప్పి దేశం మొత్తానికి, దేశ భద్రతకి ముప్పు వాటిల్లే ఇన్ఫర్మేషన్ బయట పెట్టకూడదు. ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది? అవి ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసేవి కాదు, అయినా సరే ప్రొటెక్షన్ చేయాలి, బయటికి ఇవ్వకూడదని అనుకునేటప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లేదు, మీరు చెప్పాలి అని చెప్పి దాన్ని కార్వ్ అవుట్ చేసింది, సెపరేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాబినెట్ పేపర్స్, ఫారెన్ ఆఫీస్ డిస్పాచెస్, పేపర్స్ రిగార్డింగ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, హై లెవెల్ డిపార్ట్మెంటల్ మినిట్స్, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని సెపరేట్ చేసింది అని అంటున్నారు. ఏ ప్రాగ్మాటిక్ వ్యూ was canvassed by Justice Matthew, who held that the people of this country have a right to know every public act, everything that is done in a public way by their public functionaries. Justice Matthew అప్పుడు ఏం చెప్పారు? ప్రాక్టికల్ వ్యూ ప్రకారం ఏం చెప్పారు? ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యావ్ ఎ రైట్ టు నో. ఒకసారి మళ్ళీ చూద్దాం. ద స్టేట్ ఇన్ స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్ నారాయణ్, ద సుప్రీం కోర్ట్ కవర్డ్ ఎ క్లాస్ ఆఫ్ డిమాండ్ ప్రొటెక్షన్. అంటే ఏ ప్రొటెక్షన్ కావాలి అనుకునే డాక్యుమెంట్స్, వేటికైతే ప్రొటెక్షన్ ఉండాలనే వాటిని కొన్నిటిని సెపరేట్ చేసింది సుప్రీంకోర్టు. ఏంటవి? క్యాబినెట్ పేపర్స్, ఫారెన్ ఆఫీస్ డిస్పాచెస్, పేపర్స్ రిగార్డింగ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, హై లెవెల్ డిపార్ట్మెంటల్ మినిట్స్, వీటన్నిటికీ ప్రొటెక్షన్ ఉంటుంది.
అని చెప్పి సుప్రీంకోర్టు వాటిని సెపరేట్, నేను తప్పుగా చెప్పాను ఇందాక, వీటన్నిటికీ సెపరేట్ చేసింది, కర్వ్ అవుట్ చేసింది అని అర్థం అనమాట. సో సెపరేట్ గా వీటిని ఈ క్లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ కి ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పింది. ఏ ప్రాగ్మాటిక్ వ్యూ వాజ్ క్యాన్వాస్డ్. క్యాన్వాస్ అంటే ప్రపోజ్డ్, ఒక ఐడియా లాగా. ఇఫ్ యూ ప్రపోజ్ సంథింగ్ ఫర్ డిస్కషన్ యూ కాల్ ఇట్ క్యాన్వాస్. ఒక ఐడియాని, ఒక వ్యూని జస్టిస్ మాథ్యూ చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యావ్ ఎ రైట్ టు నో ఎవ్రీ పబ్లిక్ యాక్ట్. ప్రతి ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క చట్టాన్ని తెలుసుకునే హక్కు పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీకి ఉంటుంది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ డన్ ఇన్ ఏ పబ్లిక్ వే. అంటే పబ్లిక్ గా చేసే ప్రతి విషయాన్ని ప్రజలు పూర్తిగా తెలుసుకోవాలి. బై దేర్ పబ్లిక్ ఫంక్షనరీస్. పబ్లిక్ ఫంక్షనరీస్ అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్. వీళ్ళు చేసుకున్న ప్రతి ఒక్క యాక్ట్ గురించి కూడా, ప్రతి ఒక్క పని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. దే ఆర్ ఎంటైటిల్డ్ టు నో ది పర్టికులర్స్ ఆఫ్ ఎవ్రీ పబ్లిక్ ట్రాన్సాక్షన్ ఇన్ ఆల్ ఇట్స్ బేరింగ్. ప్రతి ఒక్క పబ్లిక్ ట్రాన్సాక్షన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. ఎంటైటిల్డ్ అంటే వాళ్ళకి హక్కు ఉంది అని అర్థం. ద రైట్ టు నో విచ్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇందాకే మీకు చెప్పాను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నుంచే మనకి రైట్ టు నో అనేది వస్తుంది. దో నాట్ అబ్సల్యూట్ ఈజ్ అ ఫ్యాక్టర్ విచ్ షుడ్ మేక్ వన్ వెరీ when secrecy is claimed for transactions which can at any rate have no repercussion on public security. Very very important. మళ్ళీ ఒకసారి చూడండి స్టేట్మెంట్. the right to know, ఓకే, తెలుసుకునే హక్కు, which is derived from the concept of freedom of speech. freedom of speech అనే కాన్సెప్ట్ నుంచి ఇది కూడా వస్తుంది. ఇది దో నాట్ అబ్సల్యూట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్సల్యూట్? ఇఫ్ యూ సే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ అబ్సల్యూట్ అంటే మాట్లాడే హక్కుకి లిమిట్స్ లేవు, బౌండ్స్ లేవు. ఇట్ ఇస్ అన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నాం అనుకోండి, ఎవడైనా తిట్టేసుకోవచ్చు, కొట్టేసుకోవచ్చు, అయిపోతుంది. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్. అలాగే మనకి లిబర్టీ, మన ప్రియాంబుల్లో చెప్పబడ్డ లిబర్టీ కూడా ఈజ్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ అంటే అర్థం ఏంటి? దానికి లిమిటేషన్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తీసుకోండి, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఎదుటివాడి డిగ్నిటీని హర్ట్ చేసేలాగా నేను తిట్టవచ్చా? తిట్టకూడదు. అప్పుడు వాళ్ళ డిగ్నిటీ, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. ఒక ఫండమెంటల్ రైట్ ఇంకొకళ్ళ ఫండమెంటల్ రైట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఇంకొకళ్ళ హక్కుని భంగం కలిగించకుండా ఉన్నంత వరకే ఈ ఫండమెంటల్ రైట్ కి వాల్యూ ఉంటుంది. అందుకని ఇది అబ్సల్యూట్ కాదు అంటే పరిమితం లేకుండా లేదు అని కాదు, దానికి పరిమితులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అందుకే దాన్ని క్వాలిఫైడ్ అంటాం. ఇఫ్ సంథింగ్ ఇస్ అబ్సల్యూట్, దానికి లిమిట్స్ లేవు అని అర్థం. అంటే ఎంతైనా చేసుకోవచ్చు, కంప్లీట్ గా ఫ్రీడమ్ ఉంది అని అర్థం. When you say it is a qualified freedom of speech, it has certain limitations. Okay, అలా అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇస్తున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దో నాట్ అబ్సల్యూట్ ఈస్ అ ఫ్యాక్టర్ విచ్ షుడ్ మేక్ వన్ వెరీ అంటే బీయింగ్ కేర్ఫుల్ when secrecy is claimed for transactions which can at any rate have no repercussion on public security. పబ్లిక్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? ప్రజా భద్రత అంటే దేశ ప్రజల భద్రత లేకపోతే సెక్యూరిటీకి సంబంధించి రిపర్కషన్ అంటే ఎనీ కాన్సిక్వెన్స్ లేని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక విషయాన్ని బహిర్గతం చేయడం వల్ల మన దేశ భద్రతకి ముప్పు వాటిల్లుతుంది అనేటప్పుడు మీరు బయట పెట్టాల్సిన అవసరం లేదు. దేశ భద్రతకి ముప్పు వాటిల్లదు అనుకునే విషయాల్లో, అర్థమవుతుందా? దేశ భద్రతకి ముప్పు వాటిల్లదు అనుకునే విషయాల్లో సీక్రెసీ అని క్లెయిమ్ చేసి, ఇది సీక్రెట్ గా ఉంచాలి అని క్లెయిమ్ చేసి చెప్పకపోవడం కరెక్ట్ కాదు. యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ వన్ థింగ్. ఏంటది? రైట్ టు నో అనేది ఒకటి ఉంది, అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా ఉన్న ఒక ఫండమెంటల్ రైటే. ఆ హక్కుని మీరు భంగం కలిగిస్తున్నట్టే అని చెప్పి జస్టిస్ గారు ఆ కేసులో చెప్పారు. రిపర్కషన్ అంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ అంటే మనకి పర్యవసానం అంటాం కదా, అలా అనమాట. అంటే ఈ ఒక విషయాన్ని మనం బహిర్గతం చేయడం వల్ల దేశ భద్రతకి ముప్పు వాటిల్లుతుంది, అలా నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఉంది అన్నప్పుడు చెప్పక్కర్లేదు. లేనప్పుడు మీరు చెప్పాలి. సీక్రెసీ అని చెప్పి దాన్ని చెప్పకుండా దాయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ ని ఉల్లంఘిస్తుంది. ఫండమెంటల్ రైట్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోనే భాగంగా ఇంప్లిసిట్ గా ఉన్నదంటే రైట్ టు నో అని చెప్పి జస్టిస్ గారు చెప్తారు. This view was endorsed in SP Gupta versus President of India and a few other decisions. SP Gupta versus President of India కేసులోను మరియు అదర్ డెసిషన్స్ లో కూడా ఇదే వ్యూని సుప్రీం కోర్ట్ ఎండోర్స్ చేసింది, సపోర్ట్ చేసింది. మళ్ళీ in SP Gupta, Justice Venkatramaya observed that the tendency in all democratic countries in recent times is to liberalize the restrictions placed on the right of the citizens to know what is happening in the various public offices. ఓకేనా? జస్టిస్ వెంకటరామయ్య గారు ఏం చెప్పారు ఎస్పీ గుప్తా కేసులో? ద టెండెన్సీ ఇన్ ఆల్ డెమోక్రాటిక్ కంట్రీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అంటే అప్పటికి ఈ ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో ఉన్న టెండెన్సీ ఏంటి, అవన్నీ ఎటువైపు వెళ్తున్నాయి. టెండెన్సీ అంటే అర్థం ఏంటి? వీఆర్ టెండింగ్ టువర్డ్స్ సంథింగ్ అంటే ఇటువైపు వెళ్తున్నాయి అని అర్థం. వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు
వేకప్ లేట్ ఇన్ ద నైట్ దీస్ డేస్ అన్నాం అనుకోండి, రాత్రిపూట ఎక్కువసేపు పడుకోకుండా ఉండడానికి పీపుల్ ఇష్టం చూపుతున్నారు, మొగ్గు చూపుతున్నారు. డెమోక్రాటిక్ కంట్రీస్ అన్ని కూడా ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో అంటే అప్పటికి రీసెంట్ టైమ్స్ లో ఈజ్ టు లిబరలైజ్ ద రెస్ట్రిక్షన్స్ ప్లేస్డ్ ఆన్ ద రైట్ ఆఫ్ ద సిటిజన్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వేరియస్ పబ్లిక్ ఆఫీసెస్. ప్రభుత్వ విధానాల్లో ప్రభుత్వ ఆఫీసెస్ లో ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి ప్రజలకు ఉన్న హక్కుని, అర్థమవుతుందా, ప్రజలకు ఉన్న హక్కు మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ ని లిబరలైజ్ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఇది చెప్పకూడదు అది చెప్పకూడదు అని చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి, లిమిటేషన్స్ ఉండేవి హక్కుల పైన. ఆ రెస్ట్రిక్షన్స్ ని మెల్లమెల్లగా లిబరలైజ్ చేస్తున్నారు, అంటే ఎత్తేస్తున్నారు, స్వేచ్ఛ కల్పిస్తున్నారు, రెస్ట్రిక్షన్స్ తీస్తున్నారు. చాలా ప్రజాస్వామ్య దేశాలు ప్రజలకి విషయాన్ని తెలుసుకునే హక్కుని కల్పిస్తున్నాయి అని చెప్పి ఆయన అన్నారు. The emphasis now is more on the right of a citizen to know than on his need to know the contents of the official documents. ఇప్పుడు దేనిపైన ఎంఫసిస్ ఉంది, దేనిపైన ఇంపార్టెన్స్ ఉంది, అతనికి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు ఒక విషయం ప్రజలు అడిగారు అనుకోండి, మీకు ఎందుకు ఇది, మీకు అవసరం ఏంటి అని ప్రభుత్వం క్వశ్చన్ చేయకూడదు. ద ఎంఫసిస్ నాట్ ఆన్ హిజ్ నీడ్ టు నో, తెలుసుకోవాల్సిన అవసరం కాదు, హిజ్ రైట్ టు నో, తెలుసుకునే హక్కు నాకు ఉంది కాబట్టి తెలియజెప్పండి. నీకు అవసరం ఏంటి అనే క్వశ్చన్ కూడా ప్రభుత్వం చేయకూడదు. రైట్ టు నో, అతనికి తెలుసుకునే హక్కు ఉంది, సో ఆ హక్కుని మనం కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, కానీ నీడ్ టు నోని క్వశ్చన్ చేయకూడదు అనేది వెంకటరామయ్య గారు ఇచ్చిన తీర్పులో సారాంశం. నెక్స్ట్ కేస్, ఇన్ యశ్వంత్ సిన్హా వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2019, the Supreme Court referred to the decision of US Supreme Court in New York Times versus United States 1971, wherein Justice Marshall declined to recognize the right of the government to restrain publication of Pentagon papers. 1971 లో న్యూయార్క్ టైమ్స్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ కేసులో యుఎస్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని 2019 కేసులో సుప్రీం కోర్టు రిఫర్ చేసింది. అందులో జస్టిస్ మార్షల్, అక్కడ యుఎస్ సుప్రీం కోర్టు జడ్జ్, ఆయన ఏం చేశారు, ఈ డిక్లైన్ టు రికగ్నైజ్ ద రైట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రిస్ట్రైన్ పబ్లికేషన్ ఆఫ్ పెంటగాన్ పేపర్స్. పెంటగాన్ కి సంబంధించిన కొన్ని పేపర్స్ ని ఈ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ దాన్ని రిస్ట్రైన్ చేయడానికి ట్రై చేసింది, అంటే ఆపడానికి ట్రై చేసింది, రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేసింది. సో ప్రభుత్వానికి ఆ హక్కు లేదు అని చెప్పి జస్టిస్ మార్షల్ చెప్తారు. సో హీ హాస్ డిక్లైన్ టు రికగ్నైజ్ ద రైట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రిస్ట్రైన్, ప్రభుత్వానికి దాన్ని రిస్ట్రైన్ చేసే హక్కు, రెస్ట్రిక్ట్ చేసే హక్కు ఉంది అని చెప్పి రికగ్నైజ్ చేయలేదు. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి రైట్ టు పబ్లిష్ ఉంది, మీరు దాన్ని ఆపే హక్కు మీకు లేదు అని చెప్పి జస్టిస్ మార్షల్ చెప్తారు. Our Supreme Court held that a review petition based on these documents published by the Hindu was maintainable since the provisions of the Official Secrets Act 1923 had not been violated. Okay, మన సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, that a review petition based on 3 documents published by the Hindu was maintainable. హిందూ వాళ్ళు 3 documents పబ్లిష్ చేసేసారు, అవి యాక్చువల్గా గవర్నమెంట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్. గవర్నమెంట్ ఏం చేసింది, అఫీషియల్ సీక్రెసీ యాక్ట్, ఇది అఫీషియల్ డాక్యుమెంట్స్, వీటిని సబ్మిట్ చేయకూడదు అని చెప్పి హిందూ వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద హిందూ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. రివ్యూ పిటిషన్ అనేది మెయింటైనబుల్ అంటే అర్థమైంది, పిటిషన్ కొట్టివేయలేదు, మెయింటైన్ చేశారు. ఎందుకు, సిన్స్ ద ప్రావిజన్స్ ఆఫ్ ద అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 హ్యాడ్ నాట్ బిన్ వైలేటెడ్, దాంట్లో ఉన్న ప్రావిజన్స్ ని వైలేట్ చేయలేదు, ఉల్లంఘించలేదు, కాబట్టి రివ్యూ పిటిషన్ ని మెయింటైన్ చేశారు, అంటే వాటిని కొట్టేయలేదు అని అర్థం. రివ్యూ పిటిషన్ ని కొట్టేయలేదు, ఇది కరెక్ట్ కాదు రివ్యూ చేయండి అని చెప్పి వేసిన పిటిషన్ ని కొట్టేయకుండా ఉంచారు. It held that there is no provision by which Supreme Court had vested power in the government either to restrain the publication of documents marked as secret or from placing such documents before a court of law which may have been called upon to adjudicate a legal issue concerning the parties. Okay, దీని అర్థం ఏంటి చూడండి. It held that, అందులో సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, there is no provision by which, ఏ ప్రావిజన్ కూడా లేదు, by which పార్లమెంట్ హ్యాడ్ వెస్టెడ్ పవర్ ఇన్ ద గవర్నమెంట్, పార్లమెంట్ ప్రభుత్వానికి ఏ పవరు ఇవ్వలేదు. దేనికి పవర్, ఎయిదర్ టు రిస్ట్రైన్ పబ్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మార్క్డ్ యాజ్ సీక్రెట్, అంటే సీక్రెట్ అని మార్క్ చేయబడ్డ డాక్యుమెంట్స్ ని ఇప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ వాళ్ళు యాక్సెస్ చేయగలిగితే దాన్ని పబ్లిష్ చేయకుండా ఆపే అధికారం పార్లమెంట్ ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఓకే, ఆర్ from placing such documents before a court of law which may have been called upon to adjudicate a legal issue concerning the parties, లేదా ఆ డాక్యుమెంట్స్ ని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి, ఒక ఎటువంటి కోర్టు which may have been called upon, అంటే
ఈ కేసుకి సంబంధించి దీనికి సంబంధించిన కేసుకి సంబంధించి అడ్జుడికేట్ చేయడానికి, విచారణ జరపడానికి పిలవబడ్డ కోర్టు ముందు ఈ డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టకుండా ఆపడానికి కూడా ప్రభుత్వానికి హక్కు లేదు అని చెప్తున్నారు. అంటే పార్లమెంట్ అనేది ప్రభుత్వానికి ఆ పవర్ ఇవ్వలేదు. ఏ పవర్? సీక్రెట్ అని మార్క్ చేయబడ్డ డాక్యుమెంట్స్ ని పబ్లిష్ చేయకుండా ఆపే హక్కు, లేదా ఇటువంటి డాక్యుమెంట్స్ ని కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా ఆపే హక్కు పార్లమెంట్ ప్రభుత్వానికి ఇవ్వలేదు అని చెప్తున్నారు. Justice K. M. Joseph referred to Section 8 Clause 2 of the Right to Information Act 2005, which provides that a citizen can get a certified copy of a document even if the matter pertains to security or relationship with a foreign nation, if a case is made out. Therefore, it is clear that the right to know can be curtailed only in limited circumstances and if there is an overriding public interest. Very important. Section 8 Clause 2 of Right to Information Act 2005 ఇది ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే రైట్ citizen can get a certified copy of a document even if the matter pertains to security or relationship with a foreign country. Security కి సంబంధించిన విషయం లేదా రిలేషన్షిప్ విత్ ఏ ఫారిన్ కంట్రీకి సంబంధించిన విషయానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా సిటిజన్ పొందవచ్చు. ఎప్పుడు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్లాష్ వస్తుంది అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి అలాగే అఫీషియల్ సీక్రెసీ యాక్ట్ కి ఒక క్లాష్ వస్తుంది. అఫీషియల్ సీక్రెసీ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రభుత్వానికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సీక్రెట్ గా ఉంచాల్సిన డాక్యుమెంట్స్ సీక్రెట్ గానే ఉండాలి, బయట పెట్టకూడదు అని ఒక చట్టం దానికి ప్రొవిజన్ ఇస్తుంది. అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది, తెలుసుకోవాల్సిన ఇది ఉంటుంది, సో ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెప్తుంది. ఈ రెండింటికి క్లాష్ వచ్చినప్పుడు సెక్షన్ 8(2) ఏం చెప్తుందంటే, సెక్షన్ 8 Clause 2 ఏం చెప్తుందంటే, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది. సో సెక్యూరిటీకి సంబంధించిన విషయాలైనా సరే, ఫారెన్ వాళ్ళతో ఉన్న రిలేషన్ సంబంధించిన విషయాలైనా సరే డాక్యుమెంట్ పొందే హక్కు ప్రజలకు ఉంటుందని చెబుతూ ఇక్కడ కండిషన్ చూడండి. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అంటే తెలుసుకోవడం వల్ల ప్రజలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి, దాయడం వల్ల కాకుండా అని అనిపించింది అనుకోండి, అప్పుడు చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓవర్ రైడింగ్ అంటే ఓవర్ పవరింగ్, ఏది ఎక్కువ అని. ఇప్పుడు చూడండి, ప్రజలకి తెలియజేయడం వల్ల దేశ భద్రతకి ముప్పు వాటిల్లుతుంది అన్నారు అనుకోండి, అప్పుడు చెప్పకపోవడం కరెక్ట్, అప్పుడు చెప్పకూడదు. ప్రజలకి తెలియచేయడం వల్ల ప్రజలకే మంచిది, ప్రజా ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేయబడతాయి అనుకున్నప్పుడు చెప్పాలి. అర్థమవుతుందా? ప్రజా ప్రయోజనాలకి చెప్పడం వల్ల మంచిది అని భావించిన రోజున చెప్పడమే కరెక్ట్, అఫీషియల్ సీక్రెసీ యాక్ట్ చెల్లదు అంటున్నారు. ప్రజా ప్రయోజనాలకి ఇది చెప్పడం వల్ల ముప్పు వాటిల్లుతుంది అనుకునేటప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, దాయడం కరెక్ట్ అని చెప్తాను. అందుకని ఏంటంటే ప్రతిదీ దాచేయాలి అనడానికి లేదు. చెప్పడం వల్ల ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రజలకి రైట్ టు నో ఉంది అనేటప్పుడు చెప్పాలి అనేది దీని యొక్క ఓవరాల్ ఉద్దేశం. సో కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది కానీ చాలా డీప్ పాయింట్ ఇది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు సెక్యూరిటీకి సంబంధించింది, ఫారెన్ రిలేషన్ సంబంధించింది కాబట్టి ఇది చెప్పకూడదు అని ఆపేయడానికి లేదు. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అంటే ఆ చెప్పడం అనేది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంచిది, ఆ తెలియజెప్పడం అనేది ప్రజలకు మంచి చేస్తుంది అనుకునే సందర్భంలో పీపుల్ హ్యావ్ రైట్ టు నో, యూ షుడ్ రివీల్ ఇట్ అనేది సెక్షన్ 8(2) ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెప్తాం. బీయింగ్ మోర్ ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉండడం. Keeping in mind the view expressed by the Supreme Court over nearly 50 years, it is clear that the Official Secrets Act is not attracted to the disclosure of the HLC report. Okay, మనకి సుప్రీం కోర్ట్ గత 50 సంవత్సరాలుగా ఇస్తున్న డిఫరెంట్ Keeping in mind the view expressed by the Supreme Court over nearly 50 years, it is clear that the Official Secrets Act is not attracted to the disclosure of the HLC report. ఇప్పుడు హై లెవెల్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ని రివీల్ చేసేసారు. ఇప్పుడు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఇది సీక్రెట్ గా ఉండాల్సిన డాక్యుమెంట్ కాబట్టి మీరు రివీల్ చేసేసారని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడానికి లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టు గత 50 సంవత్సరాలుగా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది, ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించింది కాదు, ఇది అంత ఇంపార్టెంట్ విషయం, దేశ భద్రతకి ముప్పు వాటిల్లేదు కాదు, ఇది ప్రజా ప్రయోజనాలకు మంచి చేసేది తప్పితే చెడు చేసేది కాదు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ బహిర్గతం చేయడం అనేది ప్రజా హక్కుల్ని కాపాడమే అవుతుంది తప్పితే ఇది నెగిటివ్ ఇంప్లికేషన్ ఇవ్వదు, అఫీషియల్ సీక్రెసీ యాక్ట్ ఇక్కడ తీసుకురావడానికి అవసరం లేదు అని చెప్పి జడ్జి గారు ఇందులో చెప్తున్నారు. అర్థమైందా? There is no doubt that a bold and progressive decision has been taken by AASU to release the report in public interest. ఓకే, ఇందులో డౌట్ లేదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళొక బోల్డ్ ధైర్యంతో ప్రోగ్రెసివ్ డెసిషన్ తీసుకున్నారు
ఈ డాక్యుమెంట్ ని పబ్లిక్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేయడం అనేది ఒక ధైర్యవంతమైన స్టెప్ అని చెప్పి అంటున్నారు. హోప్ఫుల్లీ దిస్ విల్ ఎంకరేజ్ గవర్నమెంట్స్ టు ఎఫెక్చుయేట్ ది సిటిజన్స్ రైట్ టు నో అండ్ బీ మోర్ ట్రాన్స్పరెంట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఇస్ నాట్ జెపర్డైజ్డ్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చూసుకోండి. యాజ్ లాంగ్ యాజ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఇస్ నాట్ జెపర్డైజ్డ్. సెక్యూరిటీ అంటే దేశ భద్రత జెపర్డైజ్ అంటే అర్థం ఏంటి? టు పుట్ సంథింగ్ ఇన్ డేంజర్. దేశ భద్రతకి ముప్పు వాటిల్లనంత వరకు కూడా ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏమంటున్నారంటే, ఈ మూవ్ ఏదైతే ఉందో, వీళ్ళు తీసుకున్న మూవ్ ఏదైతే ఉందో, ఇట్ విల్ ఎంకరేజ్ గవర్నమెంట్స్ టు ఎఫెక్చుయేట్ టు పుట్ ఇన్ టు యాక్షన్, టు పుట్ సంథింగ్ ఇన్ టు ఫోర్స్, టు ఇంప్లిమెంట్. దేన్ని? ద సిటిజన్స్ రైట్ టు నో. ప్రజలకి రైట్ టు నో ఉంది, తెలుసుకునే హక్కు ఉంది. సో దాన్ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చెయ్యాలి. అండ్ బీ మోర్ ట్రాన్స్పరెంట్. పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజలకి తెలియజెప్పాలి, పారదర్శకంగా చెప్పాలి. బట్ ఎప్పుడు అంటారు ఒపేక్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అంటారు. ట్రాన్స్పరెన్స్ అంటే పారదర్శక పాలన. పారదర్శక అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకి తెలిసేలాగా చేయడం. సీక్రెట్ జీవోస్ తేవడం, చాలా విషయాన్ని చెప్పకుండా ఉంచడం, పైకి సగం చెప్పి సగం విషయాన్ని దాచేయడం, ఇట్లాంటివన్నీ ఒపేక్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ క్లియర్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్, దాన్ని ఒపేక్ అంటాం. గ్లాసులకి అంటారు ట్రాన్స్పరెంట్ గ్లాస్ అండ్ ఒపేక్ గ్లాస్. ట్రాన్స్పరెంట్ గ్లాస్ నుండి చూస్తే అటువైపు ఏముందో కనిపిస్తుంది, ఒపేక్ గ్లాస్ లో చూస్తే అటువైపు ఏముందో కనిపించదు. అలాగే దీన్ని మనం పరిపాలన కూడా వాడొచ్చు. ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, ఒపేక్ గవర్నెన్స్. ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క విషయం ప్రజలకు తెలుస్తుంది. ఒపేక్ గవర్నెన్స్ లో చాలా వరకు సీక్రెట్ గా ఉంచుతున్నారు, తెలియచెప్పట్లేదు. ఒపేక్ గవర్నెన్స్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. Transparency is key to democracy. Right to information is key to democracy. Right to know is key to democracy. Right to freedom of speech is key to democracy. Right to express is key to democracy. Right to criticize is key to democracy. ఇవన్నీ కూడా డెమోక్రసీకి పిల్లర్స్. అవన్నీ ఉంటేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది, లేకపోతే రాచరికమే. అందుకన్నారు ఇక్కడ దేశ పద్ధతికి ముప్పు వాటిల్లినంత వరకు కూడా ప్రజల యొక్క తెలుసుకునే హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అలా చేసేలాగా ఈ యాక్షన్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అని అంటున్నారు. As observed by the Supreme Court in SP Gupta, if secrecy were to be observed in the functioning of the government and the processes of the government were to be kept hidden from public scrutiny, it would tend to promote and encourage oppression, corruption, and misuse and abuse of authority. It would all be shrouded in the veil of secrecy without any public accountability. Beautiful sentence. ఇది కన్క్లూడింగ్ సెంటెన్స్ కింద ఇచ్చారు. ఎస్పీ గుప్తా కేసులో సుప్రీం కోర్టు ఏం చెప్పిందో మరొకసారి చూడండి. Secrecy were to be observed in the functioning of the government and the processes of the government were to be kept hidden from public scrutiny. అంటే ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్ ని సీక్రెట్ గా చేయడం మరియు ప్రభుత్వం యొక్క ప్రాసెస్ని ప్రజల స్క్రూటినైజ్ చేయకుండా దాన్ని దాయడం ఏదైతే ఉందో, వర్ టు బి కెప్ట్ హిడెన్ ఫ్రమ్ పబ్లిక్ స్క్రూటినీ. ప్రజలు స్క్రూటినైజ్ చేయకుండా, ఎగ్జామిన్ చేయకుండా దాన్ని దాయడం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా దేని ఎంకరేజ్ చేస్తే ఇట్ వుడ్ టెండ్ టు ప్రమోట్ అండ్ ఎంకరేజ్ అప్రెషన్. అణచివేతకి దారితీస్తుంది, అది అణచివేతకి దారితీస్తుంది. మరియు కరప్షన్, అవినీతికి దారితీస్తుంది. అండ్ మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, అంటే పవర్ ని మిస్యూజ్ చేసుకునేదానికి లేదా అబ్యూజ్ చేసుకునేదానికి దారితీస్తుంది, దుర్వినియోగం చేసుకునేదానికి దారితీస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చేసే ప్రతి పని పబ్లిక్ చెప్పాలి అనేటప్పుడు భయపడతారు. ఇప్పుడు ఇలా చేసేస్తున్నాను, రేపు పొద్దున ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే అందరికీ తెలిసిపోతే నా ఇమేజ్ పోతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో నాకు ఓట్లు పడతాయి లేదని భయం ఉంటుంది ఆ వ్యక్తికి. అలా మనం ఈ విషయాన్ని తెలియకుండా దాచేసే హక్కు వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఏదన్నా చేసుకోవచ్చు, నేను చేసిన ఈ విషయం వరకు తెలియదు. అందుకే అది అవినీతికి, అధికార దుర్వినియోగానికి, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ అంటే అధికార దుర్వినియోగానికి, అప్రెషన్ కి, అణచివేతకి దారి తీసే అవకాశం ఉంది. ఫర్ ఇట్ వుడ్ ఆల్ బి shrouded in the veil of secrecy without any public accountability. ఎందుకు? ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా తెలీదు. ఇట్ వుడ్ ఆల్ బి ఏంటి? అబ్యూజ్ ఆఫ్ అథారిటీ కానీ, అప్రెషన్ కానీ, కరప్షన్ కానీ తెలియకుండానే జరిగిపోతాయి. అందుకే ఎలా రాశారు? ష్రౌడెడ్ ఇన్ ద వీల్ ఆఫ్ సీక్రసీ. వీల్ అంటే ముసుగు, సీక్రసీ అంటే తెలియజెప్పకుండా. సీక్రెట్ అంటే తెలుసు కదా మనకి, సీక్రసీ. సో సీక్రసీ అనే ముసుగులో ష్రౌడ్ అవుతాయి, కవర్ చేయబడతాయి, ర్యాప్ చేయబడతాయి. సీక్రసీ అనే ముసుగు తీసి ఈ తప్పుడు పనులను ఏంటి, అప్రెషన్, కరప్షన్ మరియు అధికార దుర్వినియోగం అనేది సీక్రసీ అనే ముసుగు వాటిని కాపాడేస్తుంది. అవి జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలకు తెలియదు అనేది చెప్తారు. అందుకనే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ పబ్లిక్ నో
యాజ్ టు వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్. గవర్నమెంట్ ఏం చెప్తుందో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. దిస్ ఈస్ ద బ్యూటీ అబౌట్ రైట్ టు నో. ఇక్కడ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అస్సాం అకార్డ్ దీని గురించి మాట్లాడారు. An extremely important article from the perspective of UPSC mains. Even from the perspective of vocabulary, you have good number of words that you can learn from this. Transparency, opaqueness, jeopardize, proffer, chala manchi padalu vachayi. So make notes, understand the context, learn something new from this. I hope it is useful to you. Thank you very much. Meeku article nachinataithe hit a like, subscribe and share with your friends. Thank you very much.